వెల్కమ్ టు యువర్ టీవీ. 4వ దశ ఎన్నికలు తెలంగాణలో కంప్లీట్ అయ్యాయి. మొత్తానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉత్సాహంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈరోజు కరీంనగర్లో బండి సంజయ్ గారిని కలవడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొత్తానికి ఎన్నికలు అయితే జరిగాయి. ఎందుకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎందుకు అంత ఉత్సాహంగా ఉంది? దేశవ్యాప్తంగా और एक बार మోడీ సర్కార్ इस बार 400 पार ఆ నినాదము తెలంగాణలో కూడా మారుమోగింది. ఎక్కడ చూస్తే అక్కడ కమలము మోడీ గారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అయితే అసలు కార్ షెడ్లకి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా కాంగ్రెసు అబద్ధపు హామీలు దోకా చేసి 6 గ్యారెంటీలని 420 హామీలని రావడం జరిగింది. అది ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, చేసే అవకాశం కూడా లేదు. ఇంకొక వైపు నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రజలకు మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. ధర్మం కోసం, దేశం కోసం, అభివృద్ధి కోసం, దేశ రక్షణ పటిష్టం కోసం, ఆర్థిక అభివృద్ధి చెందాలన్న నరేంద్ర మోడీ గారితో సాధ్యమైతే ప్రజలందరూ కూడా ఏక కంఠంతో ఎక్కడ చూసినా కానీ 400 పార్. తెలంగాణలో మొన్న జరిగిన 13వ తారీఖు నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో అత్యధిక స్థానాలు 12 పై స్థానాలు తెలంగాణలో గెలవబోతూ ఉంది. జూన్ 4 తర్వాత రిజల్ట్స్ తర్వాత మొత్తం తెలంగాణ రాజకీయ చరిత్ర మారిపోతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా కనీసం అంటే 50% పైన భారతీయ జనతా పార్టీ ఓట్లు కైవసం చేసుకోబోతూ ఉంది. తప్పకుండా ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ గారు, వారితో పాటు నిజామాబాద్లో అరవింద్ ధర్మపురి గారు, అనేక మంది అద్భుతమైన మెజార్టీతోటి, పెద్ద మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నారు. ఒకటి చెప్పండి. కొన్ని ప్లేస్లలో పోలింగ్ అనేది తక్కువగా అయింది, గ్రామ స్థాయిలో ఎక్కువగా అయింది. అంటే తక్కువ అయిన చోట ఎవరికి లాభం, ఎక్కువైన చోట ఎవరికి లాభం? అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అర్బన్లో వారి ఓట్లు రూరల్లో కూడా ఉంటాయి. చాలామంది ఆంధ్ర వెళ్ళింది మనం చూసినాం. మొన్న ఏదైతే మోడీ గారు చివరి లోక్సభలో అభి తక్ ట్రయల్ దేకే ఆగే అసలు సినిమా దేఖనే కా హై, ఏదైతే ఆధార్ లింక్ తోటి ఎప్పుడైతే ఈ ఓటు లింక్ అయి చేయబడుతుందో అప్పుడు ఈ డబుల్ ఓట్లన్నీ కూడా తీసుకెళ్ళబడతాయి. ఈసారి అందరు కూడా హిందువులు పోలరైజ్ అయినారు, హిందూ ఓట్లు పోలరైజ్ అయినాయి. నా భూతం నా భవిష్యత్తు అనే విధంగా, ఎప్పుడు లేని విధంగా హిందూ ఓట్లు భారతీయ జనతా పార్టీ వైపు దానికి టర్న్ అయినాయి. తప్పకుండా భవిష్యత్తులో ఇక తెలంగాణలో కూడా ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎట్లయితే ఉందో తెలంగాణ కూడా జూన్ 4 తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ కమలమే, తర్వాత రామరాజ్యమే, దేశమంతా కూడా రాబోయేది రామరాజ్యమే. ఓకే, అంటే జూన్ 4 తర్వాత ఎలా ఉండబోతుంది? అంటే ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉండబోతుందా? బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కొన్ని సర్వేలు చెప్తున్నాయి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని. ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, నీతి కోసం పనిచేస్తూ ఉంది. దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఇండియా కూటమి దేశ విచ్ఛిన్నానికి పనిచేస్తూ ఉంది. ప్రజలని రెచ్చగొడుతూ ఉంది. రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, లేదా 370 ఆర్టికల్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయము, సిఏ ఇంప్లిమెంట్ చేయము. ఇవన్నీ కూడా విద్రోహ చర్యలు తప్ప ఏంటి? 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ ఇటలీ కాంగ్రెస్ మళ్ళీ పాకిస్తాన్ చేతిలో కాశ్మీర్ని పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఏంటిదంటే ఈ దుర్మార్గపు నిన్న అఖిలేష్ యాదవ్ ఒక స్టేట్మెంట్, రామ్ మందిరానికి తాళం వేస్తాడు. అలా అయ్యే సొత్త ప్రపంచంలోనూ ఏకైక హిందూ దేశము. ఇక్కడ సెక్యులర్ అనే పేరు మీద పూర్తిగా ఇండియా కూటమి కేవలము ముస్లింల కోసం పనిచేస్తూ ఉంది. వారి మేనిఫెస్టో కూడా ముస్లిం లీగ్ మేనిఫెస్టోనే ఉంది. కనుక రాబోయే రోజులు హిందువులందరూ కూడా 90% భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈ విద్రోహులు, ఈ దేశద్రోహులు వారు ఇండియా కూటమి గెలుస్తుంది అనుకుందాం. గెలిచే ప్రసక్తి లేదు. మోడీ గారికి, రాహుల్ గాంధీకి ఎప్పుడైతే సూర్యుడు పడమర ఉదయిస్తాడో ఆ రోజు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అంతకన్నా ఏం లేదు. అది కాదు, ఇది కాదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే
బీఆర్ఎస్కు ఈసారి 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. అప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, స్పష్టమైన మెజారిటీ రాదు. ఆ 10-12 సీట్లతోటి మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేయమంటే మేము అప్పుడు అడుగుతాం తెలంగాణకు ఏం కావాలని. అప్పుడు మేము చెప్తాము, ప్రధాని మా చేతిలో ఉంటారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ గారు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ కేసీఆర్ ఈ గద్దముక్కు గత 2 సంవత్సరాల నుండి మోడీ గారు అనేక సార్లు తెలంగాణకు వస్తే కలవలేని పరిస్థితి, ముఖంలో ముఖం పెట్టి చూసే ధైర్యం లేదు. ఇప్పుడు మునిగిపోయే నావ ఎట్లా ఉంటుంది, అది దీపం వెలిగిపో అది పోతూ ఉంటే ఒకసారి మెరుపు అంతే. ఇప్పుడు నేను టీవీలో చూస్తాను, రేపు ధర్నా చేస్తున్నాడు, పాపం చేసుకొని ఏ చేసుకున్నా 4 తర్వాత అసలు మటుమాయం, కారు ఉండదు, కేసీఆర్ ఉండడు, ఏది పార్టీ ఉండదు అంటారు. పార్టీ లేని కిందికే ఉన్నా కానీ లేని కిందికి అయిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏదైతే దోపిడీ, అవినీతి, అది వాళ్ళ నిజాం పోకడ, అవన్నీ కూడా వారికి శాపమై పూర్తిగా మటుమాయం అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ విషయం మాట్లాడిన టైం వేస్ట్. అది కాంగ్రెస్, అది అబద్ధపు హామీలు. కాంగ్రెస్ పరిపాలన 2004 నుంచి 14 వరకు ప్రజలందరికీ తెలుసు, 12 లక్షల కోట్ల అవినీతి. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారి చరిత్ర బుక్ తిప్పి చూస్తే ఎక్కడ కూడా ఒక మచ్చ ఉండదు. అదే రేవంత్ రెడ్డి గారి బుక్ తిప్పి చూస్తే వెన్నుపోటుదారుడు, ఓటుకు నోటు దొంగ, అవినీతి పరుడు, అబద్ధాలు మాట్లాడేవి. ఆయనకి నాకు కంపేరెంట్ కండి. అందుకోసమే కాంగ్రెస్ కూడా అసలు 12+ స్థానాలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఓకే, మీ నిజామాబాద్ విషయానికి వస్తే గతంలో చూసుకున్నట్టయితే గత పాలకుల మీద చూసుకుంటే అలిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, భూ కబ్జాలు కావచ్చు, కమిషన్లు కావచ్చు. ఇప్పుడు ఎట్లా చాలా నిజామాబాద్ ప్రజలు చాలా పీస్ఫుల్గా ఉన్నారంటారు? తప్పకుండా చాలా రిలాక్సిబుల్గా ఉండరు. తెలంగాణ మొత్తంలో కూడా చాలా రిలాక్స్. ఒక నిజాం ఆయన కబంధ హస్తాల నుండి ప్రజలందరూ కూడా, ఈ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రజలు కానీ అన్నీ కూడా ప్రెషర్లో. అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ పై నుండి ముఖ్యమంత్రి ఎట్లనో మంత్రులు అంతే, ఎమ్మెల్యేలు అంతే, అధికారులు అంతే, దోపిడీ రాజ్యం ఏర్పడ్డది. చాలామంది రిలాక్స్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలము అభివృద్ధి కోసం పనిచేసి, ఒక సిద్ధాంతం కోసం పనిచేసి అవినీతి లేకుండా పనిచేస్తుంది అంటే ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం దేశం. ఓకే, టోటల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్ని రాబోతున్నాయి సార్? కొందరు 350 అంటున్నారు, 400 అంటున్నారు, 400+ అంటున్నారు. 400 పార్. ఎట్లయితే గతంలో 303 సీట్లలో 4 తెలంగాణ నుండి 4 పార్లమెంట్ సీట్లు కీలకమైనయో, 400 పార్లో కూడా తెలంగాణ నుండి కనీసం 12 సీట్లు ఈ 400 పార్కు మద్దతుగా తోడవుతుందని మేము చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మొత్తానికైతే తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు, దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలుస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో యోటీవీ రాజవర్ధన్, కరీంనగర్ నుండి.